గుబురుగా పెరిగిన గెడ్డం ట్రిమ్ అయిపోయింది. నేను ఇక్కడుంది సినిమాలు చేయడానికి సమస్యలని నేను వింటాను. ఇక సినిమాలు చేయను అనే మాట పక్కకెళ్ళింది. వీరమల్లు రిలీజ్ కి రెడీ అయింది. ఇంతకీ సినిమాల విషయంలోనూ, కలెక్షన్స్ విషయంలోనూ, గ్లామరు ఫేమ్ విషయంలోనూ తాను తామరాకు మీద నీటి బొట్టులా ఉంటా అని చెప్పే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఇంత సీరియస్ గా ఎందుకు మారుతున్నారు? వీరమల్లు పవన్ సినిమా కెరీర్ కే కాదు, పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ కూడా ఎందుకు కీలకం? ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అసలు ఈక్వేషన్స్ ఏంటనేది మనం ఒకసారి పర్టికులర్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక సినిమా కోసం స్పెసిఫిక్ గా క్యాంపెయిన్ చేయడం, వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడము, ప్రీ రిలీజ్ ఈవెంట్లకి అటెండ్ అవ్వడం అనేది ఇంతకు ముందు ఎప్పుడైనా చూసామా? బహుశా చూసిండవు. ఒకటో రెండో ఇంటర్వ్యూలు చేస్తారు, కామన్ గా అన్ని ఛానళ్ళకి అది షేర్ చేస్తారు, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పటివరకు ఉన్న స్ట్రాటజీ అది. కానీ ఈసారి మాత్రం వీరమల్లు బాధ్యతని పవన్ కళ్యాణ్ భుజానికి ఎందుకు ఎత్తుకున్నారు? 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అధికారంలో భాగస్వామి అయిన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా వీరమల్లు. ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి యాక్సెప్టెన్స్ ఏమాత్రం ఉంది పవన్ కళ్యాణ్ కి అనేది క్లారిటీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చి కూటమిగానో ఇండివిజువల్ గానో అధికారాన్ని అందుకున్న తర్వాత సినిమా కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగిన చరిత్ర సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు దాదాపుగా లేదు. కావాలంటే మీరు హిస్టరీ తిరిగేయండి. అందుకనే పవన్ కళ్యాణ్ కి ఆ ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంది. ఇది మొదటి రీజన్ అయితే, ఇక రెండోది బాయ్కాట్ ట్రెండ్ అనేది వీరమల్లు మీద స్టార్ట్ అయింది. టికెట్ రేట్లు భారీగా పెంచారనో, లేదంటే ప్రభుత్వ యంత్రాంగాలు పాల ప్యాకెట్ల మీద కూడా వీరమల్లు ముద్రేసి అధికార యంత్రాంగాన్ని వాడుతున్నారనో, అది కాదంటే గనక రాజకీయంగా పవన్ పనితీరు మీద, ధోరణి మీద ప్రబలుతున్న వ్యతిరేకత వల్లనో మొత్తానికి రాజకీయంగా వీరమల్లు మీద ఆ ఇంపాక్ట్ పడడం అనేది ఖాయంగా కనపడుతూ ఉంది. అందుకోసమే ఇప్పుడు ఆ ప్రభావాన్ని కొంతైనా కంటైన్ చేయాలి అనేందుకు పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు అనే మాట వాస్తవం. ఇక మూడోది ముఖ్యమైనది, సినిమాలు వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చేసా, ఇక సినిమాల జోలికి పోను అని చెప్పడం అనేది యాక్టర్స్ ఎవరైనా కొట్టే కామన్ డైలాగ్. మనం 40-45 ఏళ్ల కిందట ఏపీలో విన్నాం. ఇప్పుడు తమిళనాడులో విజయ్ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. జననాయకన్ తన ఆఖరి సినిమా అంటూ ఉన్నారు. కానీ ఇది ప్రాక్టికల్ గా ఇప్పటి వరకు పాసిబుల్ కాలా. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది అని గ్యారంటీ లేనే లేదు. పవన్ కళ్యాణ్కి ఆయన అన్న చిరంజీవి విషయంలో లైవ్ ఎగ్జాంపుల్ ఉండనే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా సినిమా కెరియర్ని సీరియస్గా తీసుకోవడము, అండర్ కరెంట్గా తన సమయాన్ని సినిమాల కోసం వెచ్చించడం చూస్తూ ఉన్నాం. అందుకోసమే ప్రత్యేకంగా ఈ విషయం జనంలోకి వెళ్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనే సందిగ్ధం ఉండబట్టే నా సమయం పూర్తిగా రాజకీయాలకే కేటాయిస్తా అని అంటూనే వైసీపీ వాళ్ళు మాత్రం వ్యాపారాలు చేసుకోవచ్చు, నేను సినిమా చేయకూడదా అని మాట్లాడడం కనబడుతుంది. అంటే రాజకీయాల్లో ఉండే అన్సర్టెనిటీని తట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ సినిమాలు కంటిన్యూ చేయడం అనే డెసిషన్ ఆల్రెడీ తీసుకున్నారు అని అర్థమవుతుంది. మరి ఈ 3 ఈక్వేషన్స్ చూసిన తర్వాత ఒక్కటే క్వశ్చన్, వీరమల్లు ఫార్చ్యూన్స్ ఎలా ఉండొచ్చు? ఈ మధ్య కాలంలో సినిమా వ్యాపారం అనేది పూర్తి ట్రిక్కీ అయిపోయింది. మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన ఒక సినిమా మీద నెగిటివ్ మాట్లాడితే కేసులు పెడతాం, నెగిటివ్ రివ్యూలు ఇస్తే కేసులు పెడతాం అని లీగల్ అనౌన్స్మెంట్ చేసి మరీ రిలీజ్ చేస్తే తీరా కలెక్షన్స్ ఎంత వచ్చాయని లెక్క తీస్తే 32 కోట్లని తేలిందట. అంటే సినిమా వ్యాపారం విషయంలో చెప్పే లెక్కలకి, చేసే పబ్లిసిటీకి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. మరి వీరమల్లు అంచనాల్ని ఎంతవరకు అందుకుంది అనేది మొదటి రోజు, ఫస్ట్ వీకో అనౌన్స్ చేసే నెంబర్లను బట్టి కాదు, ఒక నెల రోజులు పడిన తర్వాత వాస్తవం అనేది ఖచ్చితంగా బయటకు వచ్చి తీరుతుంది. అవునా కదా? దిస్ ఈజ్ కీ టాక్స్.